ఓ తండ్రి తన కొడుక్కి సరైన చదువు చెప్పించాలని ఒక మంచి స్కూల్ కోసం వెతుకుతున్నాడు. కాని ఆయనకొక విచిత్రమైన సమస్య ఎదురైంది. ఆ సమస్యే ఒక సరికొత్త స్కూల్కి ఎలా దారితీసిందో ఈరోజు చూద్దాం. ఇది శ్రీ లిటిల్ సేజ్ పాఠశాల కథ. ఈ కథ మొత్తం ఒకే ఒక్క ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, మన స్కూల్స్ కేవలం ఏమి నేర్చుకోవాలో చెప్పడం ఆపి అసలు ఎలా నేర్చుకోవాలో నేర్పిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఈ ఆలోచనే శ్రీ లిటిల్ సేజ్ పాఠశాలకు పునాది వేసిందన్నమాట. అయితే ఈ కథ ఎక్కడో పెద్ద పెద్ద రీసెర్చ్ ల్యాబ్స్లో మొదలవ్వలేదు. చాలా సింపుల్గా ఒక ట్యూషన్ సెంటర్లో మొదలైంది. కానీ అక్కడే మన విద్యా వ్యవస్థ గురించి ఒక షాకింగ్ నిజం బయటపడింది. ఈ స్కూల్ వ్యవస్థాపకులు నడిపే ట్యూషన్ సెంటర్కు చుట్టుపక్కల చాలా స్కూల్స్ నుండి దాదాపుగా 60 మంది పిల్లలు వచ్చేవారు. అంతా బానే ఉంది, కానీ వాళ్లను గమనిస్తున్న కొద్దీ ఒక వింత విషయం అర్థమవ్వడం మొదలైంది. ఆశ్చర్యమేంటంటే ఆ పిల్లలందరికీ వాళ్ల స్కూల్స్లో మంచి మార్కులే వస్తున్నాయి. కానీ సబ్జెక్ట్ లోతుగా వెళ్ళి ఏదైనా ప్రశ్న అడిగితే మాత్రం సమాధానం చెప్పలేకపోయేవారు. అప్పుడే వాళ్లకర్థమైంది, మార్కులకి అసలైన జ్ఞానానికి మధ్య ఎంత పెద్ద గ్యాప్ ఉందో. సమస్య ఎక్కడుందంటే ఇక్కడే. చాలా స్కూల్స్ పరీక్షల కోసం చదువు అనే పద్ధతిలోనే ఉన్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, వాటి ఆన్సర్స్ ఏంటి, బట్టి పట్టేశామా మార్కులొచ్చాయా అంతే. కానీ నిజమైన చదువు అంటే అది కాదు. ఎందుకు, ఎలా అని ప్రశ్నించగలగాలి. జవాబులు గుర్తుపెట్టుకోవడం కాదు, సమస్యలని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోవాలి. ఆ ట్యూషన్ సెంటర్లో గమనించిన ఈ సమస్య కొన్నాళ్లకే వాళ్ల సొంత ఇంటి తలుపు తట్టింది. అంటే ఒక ప్రొఫెషనల్ సమస్య కాస్త పర్సనల్ ఛాలెంజ్గా మారిందన్నమాట. అసలు కథ ఇక్కడే మొదలైంది. వాళ్ల సొంత బాబుని నర్సరీలో చేర్పించడానికి సమయం వచ్చింది. చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అన్నీ వెతికారు, కానీ వాళ్ళు నమ్మిన ఆ కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇచ్చే స్కూల్ ఒక్కటి కూడా వాళ్ళు కనిపించలేదు. సో అప్పుడు వాళ్లకి క్లియర్గా అర్థమైపోయింది. మొదట బయట స్కూల్స్లో బట్టి చదువుల ప్రాబ్లం చూశారు. తర్వాత అదే ప్రాబ్లం వాళ్ల కొడుకు విషయంలో ఎదురైంది. ఇక వేరే ఆప్షన్ లేక వారే ఒక సొల్యూషన్ క్రియేట్ చేయాలనుకున్నారు. అదే ఒక సరికొత్త స్కూల్ను ప్రారంభించడం. అలా పుట్టిందే శ్రీ లిటిల్ సేజ్. మరి దాని వెనుకున్న అసలు ఫిలాసఫీ ఏంటి, వాళ్ల పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. ఎలా నేర్చుకోవాలో నేర్చుకోండి. చాలా సింపుల్గా అనిపిస్తుంది కదూ ఈ మాట, కానీ ఇదే వాళ్ల స్కూల్ మొత్తానికి గుండెకాయ లాంటిది. ఇక్కడ టీచర్లు నేరుగా సమాధానాలు చెప్పరు, ఆ సమాధానాల్ని ఎలా కనుక్కోవాలో నేర్పిస్తారు. ఇదే వాళ్ల మూల సూత్రం. వాళ్లు దీన్నే భావనల ఆధారిత అభ్యసనం అంటారు. అంటే సింపుల్గా భూమికి గురుత్వాకర్షణ ఉంది అని బట్టి పట్టించడం కాదు, అసలు గురుత్వాకర్షణ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అని పిల్లల్ని ఆలోచింపజేయడం. అప్పుడే వాళ్లకి సబ్జెక్టు మీద పూర్తి అవగాహన వస్తుంది. మరి దీన్ని ఆచరణలో ఎలా పెడతారు? 1. పిల్లల క్లాస్ని బట్టి కాకుండా వాళ్ల లెవెల్ని బట్టి నేర్పిస్తారు. దీనివల్ల ఎవ్వరూ వెనకబడరు. 2. క్లాస్లో తక్కువ మంది పిల్లలుంటారు, కాబట్టి ప్రతి ఒక్కరి మీద పర్సనల్గా శ్రద్ధ పెట్టగలరు. ఇక చిన్న పిల్లలకైతే వాళ్లకు ఇష్టమైన ఆటపాటల ద్వారానే పాఠాలు చెప్తారు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యేలా అనలిటికల్ స్కిల్స్ పెంచే ప్రశ్నలపై కూడా ఫోకస్ చేస్తారు. సరే, ఇంత చిన్న స్కూల్ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్తో ఎలా పోటీ పడుతుంది? నిజానికి దాని సైజే దాని అతి పెద్ద బలం. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మంచి స్కూల్ అనగానే మనకు పెద్ద పెద్ద బిల్డింగులు, ప్లేగ్రౌండ్స్ గుర్తొస్తాయి. కానీ ఈ స్కూల్ ఆ అభిప్రాయాన్ని మార్చేస్తుంది. వాళ్ళేమంటారంటే, మా బలం ఈ గోడలు కాదు, మేము అందించే విద్య అంటారు. పెద్ద స్కూల్స్కి ఈ ఇంటిలాంటి స్కూల్కి ఉన్న తేడా అదే. ఇక్కడ ప్రతి పిల్లాడి పేరు తెలుసు, ప్రతి పిల్లాడి బలాలు, బలహీనతలు తెలుసు. ఇది పిల్లలకి ఒక సేఫ్ అండ్ కంఫర్టబుల్ వాతావరణాన్ని ఇస్తుంది. వాళ్ల సొంత స్పీడ్తో నేర్చుకునే ఫ్రీడమ్ ఇస్తుంది. వాళ్ల పద్ధతి కేవలం చదువుకే పరిమితం కాలేదు, ఫెస్టివల్స్ని కూడా ఒక లెసన్లా చూస్తారు. డెకరేషన్లు, ఫోటోల కన్నా కూడా ఆ పండుగ వెనకున్న కథ ఏంటి, దాని కల్చర్ ఏంటి, అది మనకు నేర్పే విలువలేంటి అనే దానిపై ఎక్కువ ఫోకస్ పెడతారు. సరే, ఇవన్నీ బానే ఉన్నాయి, కానీ రిజల్ట్ సంగతి ఏంటి? వాళ్ల పద్ధతి సరైన ఫలితాలనిస్తుందా? వాళ్ల పిల్లలెక్కడున్నారు? ఇప్పుడు చూద్దాం. వాళ్ల పద్ధతి ఎంత సక్సెస్ అయిందో చెప్పడానికి ఈ నంబర్లే సాక్ష్యం. గురుకుల, నవోదయ ఇలాంటి టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 100% సక్సెస్ రేట్ అంటే మామూలు విషయం కాదు.
వాళ్ళు వేస్తున్న బలమైన ఫౌండేషన్కి ఇదే నిదర్శనం. అందుకే పేరెంట్స్కి స్కూల్ మీద అంత నమ్మకం. అంటే కేవలం స్కూల్ ఎగ్జామ్స్కే కాదు, సైనిక్ స్కూల్స్, నవోదయ, గురుకుల ఇలా నేషనల్ లెవెల్లో జరిగే అత్యంత పోటీ ఉన్న పరీక్షలకు పిల్లల్ని సిద్ధం చేస్తున్నారు. వాళ్ళ గోల్స్ ఎంత పెద్దవో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. చివరిగా శ్రీ లిటిల్ సేజ్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇది సరిపోతుంది. ఇది కేవలం పాఠాలు చెప్పే చోటు కాదు, స్ట్రాంగ్ అకాడమిక్స్, డిసిప్లిన్, ఇంకా మన భారతీయ విలువలను నేర్పించే ఒక రెండవ ఇల్లు లాంటిది. ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత ముఖ్యమో, ఒక స్టూడెంట్కి చిన్నప్పుడు నేర్చుకునే విద్య అంత ముఖ్యం. పునాది బలంగా ఉంటే ఆ తర్వాత ఎంత పెద్ద భవనాన్నైనా కట్టొచ్చు. మరి మన పిల్లల భవిష్యత్తు అనే ఆ భవనానికి మనం ఎంత బలమైన పునాది వేస్తున్నాం ఆలోచించండి.